వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. చిలకలపూడి గురించి కొన్ని. శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామివారి దేవాలయం కీరపండరీపురం అంటే చిలకలపూడి అనమాట. చిలకలపూడి పాండురంగ స్వామి గుడి బందరం, మచిలీపట్నం. అక్కడ బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. వస్త్రాలు అవి ఇస్తున్నారు. మంత్రి గారు కొల్లి రవీంద్ర గారు తెలుసు కదా, ఆయన తీసుకొస్తున్నారు పట్టు వస్త్రాలు. తొలి రోజు ఈరోజే మొదటి రోజు. ఇవాళ నుంచి పౌర్ణమి వెళ్ళిన తర్వాత రోజు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఇవాళ నుంచి మొదలు. ఇంకా ఈయన నెత్తి మీద పంతులు గారు తలపాక చుట్టి సాల్వా కప్పి ఎదురెళ్ళి సన్మానం కదా, పుష్పాలంకరణ అయ్యి చేసి తలపాక చుట్టిది. ఇంకా పట్టు వస్త్రాలు ఆయన తీసుకొస్తున్నారు రవీంద్ర గారు, ఆయన భార్య ఆవిడ పక్కనవి. ఇక వాళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు. పండరీపురం అదే పాండురంగడు అంటాం కదా, చిలకలపూడి పాండురంగడు అంటే బాగా అర్థమవుద్ది. చిలకలపూడి పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు అన్నమాట. ఇవాళ నుంచి మొదలు. ఇవాళ అంత తారీఖు 31వ తారీఖు, 31/10/2025. ఈ సంవత్సరం కార్యక్రమాలు మొదలైనవి అన్నమాట. ప్రారంభోత్సవం. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు అవి నెత్తి మీద పెట్టుకొని. ఈ పక్కనే ఉంది అష్టలక్ష్మి గుడి, కృష్ణుడు అష్టలక్ష్మిల గుడి అనమాట. తర్వాత ఆ ప్రాంగణంలో 108 గుళ్ళు ఉంటాయి, చిన్న చిన్న గుళ్ళు. పెద్ద రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కింద శివాలయం ఉంటుంది. శివాలయము నాగదేవత శిలలో ఉంటాయి. పంచపడగలతోటి ఒకటి, జంట నాగులు ఒకటి, నాగశిలలు కూడా ఉంటాయి. ఆ చెట్టు చుట్టూ కూడా ఒక చుట్టు తిరిగి దండం పెట్టుకొని వస్తున్నారు రవీంద్ర గారు. వచ్చారు. ఈ చెట్టు దగ్గర చాలా మహత్యం ఉంటుంది. 11 చుట్లు మనం మనసులో అనుకుని 21 రోజు తిరిగితే ఏమనుకుంటే అది అయ్యిద్దంట. పూర్వం నుంచి చెప్తారు, పెద్దలు కూడా చెప్తారు, పంతులు గారు కూడా చెప్పారు ఒకసారి. పెద్ద పంతులు గారు, ఇప్పుడు ఆయన చనిపోయారు, గంగాధరం గారని, ఆయన చెప్పేవారనమాట. పాండురంగ స్వామి గుడి లోపల ఉంటుంది. దానికి 150 సంవత్సరాలు అంటారు రావి చెట్టుకి. ఇక ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ఇంకా గుళ్ళోకి వెళ్ళారు. గుళ్ళోకి వెళ్ళి వస్త్రాలు ఇస్తున్నారు, పట్టు వస్త్రాలు. పాండురంగ స్వామికి ఎదురుగుండా తాబేలు బొమ్మ ఉంటుంది. దానికి తొడుగు చేయించారు ఇప్పుడు. ఇదివరకు మట్టి ఇది ఉండేది, శిలది ఉండేది. ఇప్పుడు గోల్డ్తో చేయించారు. పాండురంగ స్వామి ఈయన కూర్చోపెట్టి పూజ చేస్తున్నారు. తర్వాత వీళ్ళ భార్యాభర్తలిద్దరికీ బట్టలు పెట్టారు గుడి తరపున. పూజ అయిన తర్వాత రవీంద్ర గారు మాట్లాడతారు. ఆయన మాటల్లో విందాం ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఏమేమి జరుగుతాయి మొత్తం అన్ని. దక్షిణ భారతదేశంలోనే పాండురంగడి స్వామి యొక్క దేవాలయం, ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం మచిలీపట్నంలో ఉంది. ఆ పండరీనాథుడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఆనాడు భక్త నరసింహం గారు దాదాపు 1929వ సంవత్సరంలో ఆయన ఇక్కడ మరి స్వామివారిని ప్రసన్నం చేసుకుని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ఆ ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి కూడా ఆలయం చాలా అద్భుతంగా నిర్మాణం చేసుకోవడం, ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు కండక్ట్ చేసుకోవడం జరిగేది. 50 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి పదయాత్రను కూడా 2014 నుంచి మళ్ళీ పునఃప్రారంభించుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి రథోత్సవాన్ని పురవీధుల్లో అందరికీ దర్శనాన్ని కల్పించే కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే 3వ తారీఖు కూడా తెప్పోత్సవ కార్యక్రమాన్ని శివగంగ దగ్గర ఏదైతే కాళేకాన్పేట నాగలేరులో ఈ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా
సముద్ర స్నానాలు కూడా 5వ తారీఖు సముద్ర స్నానాలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు ఉంటుంది. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి అక్కడ అధికారులు, అన్ని డిపార్ట్మెంట్స్, స్వచ్ఛందంగా సేవకులు చాలా మంది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతాం. ప్రకారంగా జరిగే ఈ పాండురంగ స్వామి ఉత్సవాలకి పెద్ద ఎత్తున అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఏపీఎస్ఆర్టీసీ తరఫున రావడానికి కానీ వెళ్ళడానికి కానీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పాండురంగ యొక్క వైభవాన్ని 2014లో మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు వచ్చిన తర్వాతే దీని యొక్క వైభవాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున పాండురంగ స్వామి ఉత్సవాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, మరి మన ఏరియాలో ఉన్న పాండురంగ స్వామి దేవాలయాల్లో బందరే నెంబర్ 1 దేవాలయం. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులంతా కూడా మచిలీపట్నమే వచ్చి పాండురంగ స్వామి సేవించుకుంటారు. మరి రేపు జరగబోయే ఉత్సవాల్లో పెద్ద ఎత్తున జనం తరలి వస్తారు. దానికి కారణం అధికారులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది.